కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఉగాది రోజున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హుజూర్ నగర్ లో ప్రారంభమైంది. భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖ్ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. విజ్ఞాన్ యూనివర్సిటీకి చెందిన బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న 5 విద్యార్థులు సాయి వికాస్ క్వారీలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు 2 మరణించారు. ప్రాణాలతో ఒడ్డుకు చేరారు 3 విద్యార్థులు. నాంపల్లి మండలం గానుగపల్లిలో ఓ వ్యవసాయ క్షేత్రంలో పోలీసులు రైడ్ చేపట్టగా మద్యం తయారీకి ఉపయోగించే 1500 లీటర్ల స్పిరిట్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65 పై ఉన్న 3వ టోల్ ప్లాజాలలో టోల్ రుసుం తగ్గించారు. ఈ అంశాలపై మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము మరింత సమాచారం అందిస్తారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా పేదలకు సన్నబియ్యం అందించే పథకాన్ని హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దాదాపు 84% వరకు కూడా పేదలందరికీ కూడా సన్నబియ్యం అందించనున్నామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున కూడా ఈ సన్నబియ్యం అందించనున్నారు. మొత్తంగా 3.1 కోట్ల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. అర్హులైన వారందరికీ కూడా అందిస్తామంటున్నారు. కొత్తగా రేషన్ కార్డులకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి కూడా ఇందులో ఏదైతే సన్నబియ్యం పథకానికి అర్హులేనని చెప్పేసి కూడా ప్రకటించారు. ఓవరాల్ గా చూసుకుంటున్నట్లయితే ఈ పథకం ద్వారా పేద ప్రజలందరికీ కూడా సన్నబియ్యం అందించడం ద్వారా వారందరికీ కూడా ఎప్పుడో పండగకు ఒకసారి కూడా సన్నబియ్యం తిన్న వారందరూ కూడా డైలీ సన్నబియ్యం తినే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ గతం ప్రభుత్వాలు దీని గురించి ఆలోచించలేదని చెప్పేసి తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రులందరితో కూడా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి ఇది చరిత్రలో నిలిచిపోతుందని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక మరో విషయానికి వచ్చినట్లయితే భూదాన్ పోచంపల్లి మండలం దేశ్ముఖ్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విజ్ఞాన్ కాలేజీకి సంబంధించినటువంటి 5 విద్యార్థులు సాయి క్రషర్లో ఈతకు వెళ్లి 2 విద్యార్థులు గల్లంతయ్యారు. వారి మృతదేహాలను గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు వెలికి తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వారు జతిన్ అదేవిధంగా శ్యామ్ చరణ్ గా హైదరాబాద్కు చెందినటువంటి జతిన్ శ్యామ్ చరణ్ గా పోలీసులు గుర్తించారు. బంధువులను భువనగిరి ఏరియా ఆసుపత్రిలో పోస్ట్మార్టం అనంతరం బంధువులకు అప్పగించడం జరిగింది మృతదేహాలను. ఇక ఏదైతే శ్యామ్ చరణ్ కు సంబంధించినటువంటి బంధువులు కాలేజీ యాజమాన్యం విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోలేదని చెప్పేసి వారి యాజమాన్యం మీద తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఏదైతే క్వారీకి సంబంధించిన దాని మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరో విషయానికి వచ్చినట్టయితే పల్లి మండలం గానుగపల్లి ఈ వ్యవసాయ క్షేత్రంలో స్పిరిట్ను ఉపయోగించి మద్యం తయారు చేస్తున్నటువంటి ముఠా గుట్టు రట్టయింది. 2 వ్యక్తులను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. దాదాపు 1500 లీటర్ల నకిలీ మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. డ్రమ్ములలో స్పిరిట్ను నిల్వ చేసి అయితే నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు కూడా గుర్తించారు. దాదాపు 15 మందికి పైగా ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, అదేవిధంగా వైన్స్ యాజమాన్యం వారికి సంబంధించినటువంటి వర్కర్ల పాత్రతో పాటు పలువురి చుట్టుపక్కల ఉన్నటువంటి వైన్స్ యాజమాన్యాల పాత్ర కూడా ఉందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించినటువంటి సమయంలోనే హైదరాబాద్ నుంచి స్పిరిట్ తెప్పించి నకిలీ మద్యం తయారు చేపించారని చెప్పేసి దాదాపు 1000 లీటర్ల కొద్ది ఈ నకిలీ మద్యాన్ని మునుగోడు ఉప ఎన్నిక సమయంలో అప్పటి నుంచి కూడా ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి వైన్స్ కు విక్రయిస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. మొత్తానికి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఎంతమంది ఉన్నారు ఏంటనే దాని మీద పోలీసులు లోతుగా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేషనల్ హైవే 65 పై ప్రయాణించే వాహనదారులకు NHAA శుభవార్త చెప్పింది. టోల్ ప్లాజాల వద్ద టోల్ గేట్ ఛార్జీలు తగ్గించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు పంతంగి, కొర్లపాడు, చిల్లకల్లు వద్ద ఇటు కారు, జీపు వంటి వాహనాలకు 15 నుంచి 30 రూపాయలు, అంటే ఒకవైపు వెళ్తే 15 రూపాయలు, 2 వైపులా ప్రయాణిస్తే మాత్రం 30 రూపాయల వరకు తగ్గించింది ఈ పంతంగి టోల్ ప్లాజా వద్ద. ఇక తేలికపాటి వాహనాలకు 25 నుంచి 40 రూపాయలు, అదేవిధంగా వాణిజ్య కమర్షియల్ వెహికల్స్ కు మాత్రం 50 నుంచి 75 రూపాయల వరకు తగ్గించింది. అది మొత్తంగా 2 వైపులా వెళ్తే మాత్రం 25% వరకు కూడా టోల్ ఛార్జీలు తగ్గించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడైతే NHAA పరిధిలోకి రాగానే కూడా ఈ టోల్ ఛార్జీలు కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి భావించి తగ్గించినటువంటి పరిస్థితి అయితే. వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు కూడా అమల్లో ఉంటుందని చెప్పేసి తగ్గింపు ఛార్జీలు NHAA ప్రకటించింది. మొత్తంగా ఈ ఛార్జీలు తగ్గించడంతో కూడా వాహనదారులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ వారానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి.